హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చికెన్ 65తో. చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. చికెన్ 65 కోసం 300 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో మసాలాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకోండి. 1/2 లెమన్ జ్యూస్ని కూడా వేసుకోండి. పెద్దదైతే 1/2 వేసుకోండి, చిన్నదైతే 1 వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి లేకపోతే ఈ ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని కూడా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. మీకు బయట దొరికేలాగా ఎర్రగా కావాలి అనిపిస్తే ఈ ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ కానీ లేదా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక నేనైతే ఏది వేసుకోలేదండి, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని చికెన్ పీసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల ఈవెన్గా కుక్ అవుతుందండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు పైన మంచిగా కలర్ వస్తుంది, లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేసిన వెంటనే చికెన్ పీసెస్ని ఆయిల్లో నుంచి సపరేట్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ పీసెస్ని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. చూసేసారు కదా, క్రిస్పీ టేస్టీ చికెన్ 65 రెడీ అయిపోయింది. ఇందులోనే ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా రెడీ అయిపోయింది చికెన్ 65. చాలా సింపుల్. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching my videos. Bye bye.